హాయ్ అండి అందరికీ. చూడండి, నా చిన్న మనవరాలు పుట్టినరోజు అప్పుడు హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అండి అవి కట్టారు. అవి ఉప్పదీసి ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నావంటే ఇవి దాచిపెట్టేసి మళ్ళీ తర్వాత నీ పుట్టినరోజుకో నా పుట్టినరోజుకో వెనక వైపు కట్టుకుందాము అంటున్నాడు. ఎందుకు అంటే ఇవి కొనుక్కు రావాలంటే మళ్ళీ ఇయ్యేగా, ఏమైనా పేర్లు రాసున్నాయా? వాళ్ళు ఇచ్చినా ఇలాంటివే ఇస్తారు. ఏమైందంటే అని చెప్పి నలిగిపోయాయా ఏంది, బాగుంటేను అని చెప్పి దాచిపెడుతున్నారండి. నిజంగా ఇవి రైటా రాంగా మీరు కామెంట్ చేయండి, ఓకేనా? పోతే మా చిన్నమ్మాయి ఊరు వెళ్తా దగ్గు జలుబు జ్వరం పట్టింది. ఇంకా అందుకని ప్యాకింగ్ కూడా చేయకుండా ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు కొరియర్ చేయమంది. అందుకని అన్నీ ప్యాకింగ్ చేసి ట్రాలీలో పెట్టేస్తున్నాను. ఈరోజు కొరియర్ చేయమన్నదనమాట. సాయంత్రం పూట ఉదయాన్నే వాళ్ళు అక్కడ తీసుకుంటారు. సరేలే అని చెప్పి ప్యాకింగ్ చేస్తున్నాను. పైగా మళ్ళీ ఉలవపాడు మామిడి పళ్ళు ఒక కేసు తీసుకొని ప్యాకింగ్ చేసి అవి కూడా పెట్టమంది, కొరియర్ చేయమందనమాట. ఆ మాటే ఆయనకు చెప్తున్నాను కొరియర్ చేయాలని. ఇక్కడ 2 కేజీలు వచ్చి 100 రూపాయలే, చాలా బాగున్నాయి. అందులో అక్కడ హైదరాబాదులో మామిడి పళ్ళు, ఉలవపాడు మామిడి పళ్ళు దొరకవంట. అందుకని పంపించమందనమాట. ఈలోగా నేను గొంతు కూడా, నాకు కూడా ఇలాగ మసాలాలు తిని గొంతు పోయింది. తులసాకులతో బాగా మరగపెట్టుకొని ఆ పక్కన పెట్టుకున్నానండి. ఈ ప్యాకింగ్ తర్వాత కొంచెం చల్లారుతాయని. ఇప్పుడు లైట్ వేడితో ఉంది. పోతే చప్పగానే ఉన్నాయి, పెద్దగా ఏం మనకి అనిపించలే. కొంచెం తులసాకు ఫ్లేవర్ మాత్రమే తెలుస్తుందండి. అవి తాగితే గొంతు కాస్త ఉపశమనం వస్తుందని చెప్పారు. అందుకే తులసాకు మరగబెట్టుకొని తాగుతున్నాను. అయినా పర్వాలా, తగ్గింది. ఎంత లేదన్నా మనం ఎంత చిట్కాలు చేసినా అదొక ఎత్తు, మెడిసిన్ పడాల్సిందే అనిపించింది అనమాట. నాకైతే అనిపించింది. పోతే ఇదిగోండి నా పెద్ద కొడుకు, చూడండి. చూడలా, నేను వీడియో తీస్తుంటే చూడకుండా మాట్లాడి అదిగో చూశాడు. ఏంటి వీడియో తీస్తున్నావు అని చెప్పాను అంటే చెప్పాను అనమాట. ఇక సరేలే అని. చూసారా నా పెద్ద కొడుకు, ఈయన ఏం తెలుసు కదా మీకు. పోతే చూడండి, ఇప్పుడు నేను ఇది కట్ చేసేదాన్ని, ఈయన మర్చిపోయినట్టున్నారు. నాకు నేను వీడియో తీస్తుంటే నాకేదో టక్ చేస్తున్నారు. నేను ఇది కట్ చేసేదాన్ని, కానీ నా కొడుకు ఫేస్ పోయిద్దని అంతకుముందే కనిపించింది కదా కరెక్ట్గా డైరెక్ట్గా. ఇప్పుడు సరిగ్గా కనపడదని నేను ఆ వీడియోని అలాగే ఉంచాను, ఏమనుకోకండి. అంతలోకి చిన్న కొడుకు వచ్చాడు. ఇద్దరు బ్లాక్ షర్ట్లే అనుకోకుండా వేసుకున్నారు. ఈయన బొమ్మల షర్ట్ వేసుకున్నారు. వేసుకుంటే ఏంటాడి మేము ఇలా వేసుకుంటే నువ్వు ప్లెయిన్ వేసుకోకుండా కుర్రోళ్ళలాగా బొమ్మ షర్ట్ వేసామని ఇద్దరు అడుగుతున్నారు. ఇక లాభలేదనుకున్నారో ఏమో, మళ్ళీ ఉప్పదీసేశారు. ఇంతకీ వాళ్ళు ఎందుకు రెడీ అయ్యారంటే, ఈరోజు ఇదిగోండి నా పెద్ద కొడుకు చిన్నమామ చిన్నత్త వెడ్డింగ్ యానివర్సరీ అండి. అందుకు వెళ్తున్నారు. చాలా బాగా జరుపుకుంటున్నారు. నన్ను అందరినీ పిలిచారు. ఈయనొక్కడే ఎందుకు వెళ్తున్నానంటే నాకు బాగలేదండి, గొంతు చాలా బాగా. ఇప్పుడు ఎట్టాగో ఓపికతో ఒక్కటన్నా షార్ట్ వీడియోలు చేయటానికి బాగలేదు. తల ఊడి పెడుతుంది నాకు, చాలా తలనొప్పిగా ఉంది. ఈ మాటన్నా ఎట్టో కట్ట చిన్నగా మాట్లాడి ఈ వీడియో పంపుదామని ఓపిక చేసుకొని చేస్తున్నానండి. ఇదిగోండి షర్టు మళ్ళీ మార్చేసి ప్లెయిన్ వేసుకున్నారు. ముగ్గురు వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాల్సిన మాట. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, అర్థం చేసుకుంటారులేండి నాకు బాగలేదని. ఓకేనా? వెళ్ళిపోతున్నారు. నేను ఒక్కదాన్నే ఉండి ఈ వీడియో లాంగ్ వీడియో అండి
నా వాయిస్ ఇద్దామని చిన్నగా పడుకొని ఇస్తున్నాను. పోతే ఇదిగోండి మెయిన్ రోడ్డు. ఇటు మళ్ళా రైట్ సైడ్ వెళ్ళామంటే ఇంకా పెద్ద మెయిన్ రోడ్ అనమాట. అటు ఇటు మధ్యలో డివైడర్ ఉంటుంది, అంత పెద్ద రోడ్డు. ఇది మామూలు రోడ్డే. దీనికే చూడండి వాహనాలు రష్గా తిరుగుతున్నాయి. అవతల రోడ్డుకి వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుందో చూడండి. ఇప్పుడు పెద్ద కొడుకు నడుపుతున్నాడు కారు. చిన్న కొడుక్కి వచ్చు, పెద్ద కొడుక్కి వచ్చు కారు నడపడం. మా ఆయనకు కూడా వచ్చండి. కాకపోతే అది వరకు చేశారు, ఇప్పుడు మానేశారు కనుక ఇంకా ప్రాక్టీస్ లేదన్నమాట. అంతే. చూడండి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు పెళ్ళి రోజు అని వెళుతున్నారు. ఓకేనా? బాయ్ చెప్తున్నారు, అది ఎక్కుతున్నారు అన్నమాట. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? పిల్లల్ని పంపించాలంటే అదిగోండి ఆ కొట్టుకు పంపించాలంటే ఎంత భయం వేస్తుందో. అటు ఇటు వాహనాలు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంత చిన్న రోడ్డు ఇక్కడ. కానీ మాకు బాగా సందడిగా ఉంటుందండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం